హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఈడి 2019-20 బ్యాచ్ యొక్క ఫస్ట్ ఇయర్ ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. ఓకే, ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు డిపార్ట్మెంట్ నుంచి. సో ఫలితాలు అయితే రిలీజ్ అయిపోయాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో మేనేజ్మెంట్ విద్యార్థులు మినహాయించి మిగతా వారందరికీ కూడా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అది నవంబర్ 5, 2020 నుంచి నవంబర్ 11, 2020 వరకు కూడా ఎగ్జామ్స్ని ఫస్ట్ వారికి కండక్ట్ చేశారు. టోటల్గా 18,826 మంది అభ్యర్థులు ఎగ్జామ్స్కి అటెండ్ చేయగా 16,848 మంది పాస్ అయినట్టుగా తెలిసింది. టోటల్గా పాస్ పర్సంటేజ్ 89.49% అనమాట. ఓకే, డమ్మీ మార్క్స్ షీట్స్ ఏవైతే ఉంటాయో అవి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కాలేజ్ కూడా పంపిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. ఓకే, అయితే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. వారికి గతంలో హామీ ఇచ్చినట్లుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ప్రభుత్వం వారి యొక్క సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేయించింది. బట్ ఎగ్జామ్స్ సంబంధించి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. వారి యొక్క జూనియర్స్ ఎవరైతే మనకు 1921 బ్యాచ్ ఏదైతే ఉందో వారికి సెమిస్టర్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. కానీ వీరికి సంబంధించి ఎగ్జామ్స్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయితే డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఎందుకంటే ఈ రాబోయే డిఎస్సి ఏదైతే ఉందో వారికి అర్హత అనేది ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్స్ కానీ కండక్ట్ చేయకపోతే వారి పరిస్థితి ఏంటనేది తెలియాల్సి అయితే ఉంది. ఓకే, ఈ 2018-20కి సంబంధించి మేనేజ్మెంట్ మినహాయించి మిగతా వారందరికీ కూడా ఫలితాలు అయితే వచ్చాయి. 89.49% అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు మార్క్స్ కనుక తక్కువ వచ్చినాయి అనిపించిన ఓకే, అప్పుడు మీరు రీకౌంటింగ్ అయితే చేసుకోవచ్చు. సో దీని రీకౌంటింగ్ సంబంధించి మీరు చలానా పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా 9/7/2021 లోపే మీరు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మీ యొక్క కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సంప్రదించి అది పే చేయొచ్చు అనమాట. ఓకే, చూడండి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఈ కాపీ ఆఫ్ ది డమ్మీ మార్క్స్ మెమో అండ్ ఏ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ రిక్వైర్డ్ పోస్టర్ స్టాంప్స్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ టు ది అప్లికేషన్ చెప్పన్నారు. అప్లికేషన్స్ అనేవి కాలేజ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, తక్కువ మార్కులు కనుక వచ్చినట్లు అనిపిస్తే మీరు రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో 500 రూపీస్ అనమాట రీకౌంటింగ్కి పర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్కి 500 రూపీస్ అని చెప్పి అంటున్నారు. సో సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నందు మీరు చలానా అయితే పే చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఫలితాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, అత్తర్లో మేనేజ్మెంట్కి కూడా ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్ అయితే వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, ఎందుకంటే వెరిఫికేషన్ అయితే పూర్తయింది కాబట్టి సో త్వరలోనే డిఎస్సి కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో టెట్కి సంబంధించి గైడెన్స్ కూడా వచ్చేసాయి. సిలబస్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది. ఏ క్షణమైనా సరే ఈ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో అందువల్ల కొంచెం ఈ మేనేజ్మెంట్ విద్యార్థులు అయితే కంగారు అయితే పడుతున్నారు. సో మరి మాకు అర్హత అనేది ఉంటుందా లేదా అని చెప్పి మ్యాక్సిమం అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం అయితే ఉంటాయి. సో అప్డేట్స్ అనుకుంటే మీకు చెప్తాను. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఆ టైంలోనే ఎగ్జామ్ సంబంధించి డెసిషన్ తీసుకొని వెంటనే కండక్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే మీకు కండక్ట్ చేయకుండా మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు కండక్ట్ చేయడం వల్ల ఒక విధమైన భయాందోళన అనేది మీకు కూడా కలిగింది. అయితే మ్యాక్సిమం అవకాశాలు అయితే ఇస్తాయి. ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది కాబట్టి వెరిఫికేషన్ కూడా మీకు పూర్తయింది కాబట్టి సో చూద్దాం. అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు షేర్ అని చేస్తాను. ఎవరైనా సరే డిఎడ్ స్టూడెంట్స్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అయితే అవ్వండి. ఓకే, రెగ్యులర్గా మీ డిఎడ్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉంటాయి నా ఛానల్లో. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.